సమాజంలో ఎప్పుడు చూసినా రిచ్ పీపుల్ రిచ్ అవుతూ ఉంటారు, ఇంకా పూర్ పీపుల్ పూరే ఉంటారు. మిడిల్ క్లాస్ మధ్యలో అటు ఇటు కాకుండా కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు ఆంతర్యం? ఈ రిచ్ పీపుల్కి ఏం తెలుసు? ఇది మన లక్క, లేకపోతే వాళ్ళకైనా కొత్తగా ఏమైనా విద్య తెలుసా? రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు 5 సీక్రెట్ చెప్తాను దట్ విల్ హెల్ప్ యూ ఆల్సో టు బికమ్ స్మార్టర్ అండ్ హెల్ప్ యూ టు మేక్ లాట్ ఆఫ్ మనీ. నో, నేను ఇక్కడ మీకు మీ డబ్బులు సేవ్ చేసుకోండి, ఎస్ఐపీలు చేయండి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి అనే సోది ముచ్చట్లు చెప్పాను. ఈ వీడియోలో మీకు 5 సీక్రెట్స్ హౌ రిచ్ పీపుల్ థింక్ సో దట్ యూ కెన్ ఆల్సో స్టార్ట్ థింకింగ్ లైక్ దట్ అండ్ స్టార్ట్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ. రైట్, వితౌట్ వేస్టింగ్ లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియోస్కి కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇవాళ వచ్చేసి రిచ్ వర్సెస్ పూర్, వై రిచ్ పీపుల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. సో నెంబర్ 1 వచ్చేసి ద సీక్రెట్ ఈజ్ రిచ్ పీపుల్ విల్ నాట్ వర్క్ ఫర్ మనీ, దే విల్ మేక్ మనీ ఫర్ వర్క్ ఫర్ దెమ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, మనం చాలా వరకు మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ వీళ్ళకి పుట్టినప్పటి నుంచి ఏం చెప్తారంటే, బాబు బాగా కష్టపడు, బాగా పని చేయి, ఉద్యోగం తెచ్చుకో అండ్ ఉద్యోగం తగ్గట్టు సంపాదించుకో. ఓకే, చాలా కష్టపడితేనే డబ్బులు వస్తాయి, యాక్టివ్గా పని చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి. బట్ వేరాజ్ రిచ్ పీపుల్ దే థింక్ డిఫరెంట్లీ. దే థింక్ ఆన్ వర్కింగ్ ఆన్ బిల్డింగ్ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్. ఒక యావరేజ్ పర్సన్కి మన ఇండియాలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ శాలరీ అనే ఒకటే ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. ఇంకొందరికైతే అది కూడా ఉండదు, అది వేరే వేరే ముచ్చట. బట్ ఒక రిచ్ పర్సన్కి అట్లీస్ట్ 7 to 10 ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. సో మీరు ఎలాంటి ఇన్కమ్ సోర్స్ గురించి కష్టపడుతున్నారు? శాలరీ అనేది ఎలాగో ఉంటుంది బై డిఫాల్ట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. వాట్ ఈస్ ద అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దట్ యు ఆర్ బిల్డింగ్ సో దట్ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ? లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ ఏమి శాలరీ పనిచేయడు కదా, హీ హ్యాస్ అ కంపెనీ, టీమ్ పనిచేస్తూ ఉంటుంది. ఆయిల్లో ఉన్నారు, జియో ఫైనాన్స్లో ఉన్నారు, జియో నెట్వర్క్లో ఉన్నారు, ఇంటర్నెట్లో. సో దేర్ ఆర్ సో మెనీ మల్టిపుల్ బిజినెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఇన్ఫ్యాక్ట్ మీకు వారెన్ బఫెట్ గురించి చెప్తే, వారెన్ బఫెట్ పడుకున్నప్పుడు సంపాదించిన మనీ కొందరి జీవితంలో అది కళ. సో ద థింగ్ ఈజ్, ఒక నార్మల్ పర్సన్ పొద్దంతా కష్టపడితేనే డబ్బులు సంపాదిస్తాడు. ఒక ఇంటెలిజెంట్ రిచ్ పర్సన్ పడుకున్నా కూడా డబ్బులు సంపాదిస్తాడు. అలాంటి ఇన్కమ్ సోర్స్ ఏదైనా ఉందా మీకు? ఉంటే కనుక కింద కామెంట్లో పెట్టండి, ఐ వుడ్ లైక్ టు నో. నెంబర్ 2 సీక్రెట్ వచ్చేసి రిచ్ పీపుల్ విల్ యూజ్ లెవరేజ్ టు మల్టిప్లై ద వెల్త్. ఇది ఏ కాలేజీలో చెప్పరు, ఏ యూనివర్సిటీలో చెప్పరు మీకు. ఎందుకంటే మనకు చెప్పిందల్లా మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి. సో there are 3 kinds of leverages that you need to understand in the society. Number 1 leverage is financial leverage. Number 2 వచ్చేసి time leverage. Number 3 వచ్చేసి టెక్నాలజీ leverage. Let's understand financial leverage. చాలా మంది ఏం చేస్తారంటే, బిజినెస్ స్టార్ట్ చేయండి అంటే, నా దగ్గర డబ్బు ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటారు. కొందరేమో అది కూడా ఉండదు, అప్పు చేసి చేస్తారు. ఎవరు చెప్పారు డబ్బు ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేయాలని? అంబానీ కానీ టాటాలు కానీ ఇప్పటికి వెళ్ళి బ్యాంకులలో లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకుంటే వేరే వాళ్ళ డబ్బులు వాడి వాళ్ళు సంపాదించి ఉన్న పైసలను కట్టేస్తారు. మీరు కూడా యూ డోంట్ నీడ్ టు హ్యావ్ మనీ టు స్టార్ట్ ఏ బిజినెస్ దీస్ డేస్. ఒక మంచి ఐడియా ఉంటే యూ కెన్ పిచ్ టు ఇన్వెస్టర్స్, దే విల్ గెట్ ఫండింగ్. మీరు మంచి ఐడియా ఉంటే యూ కెన్ యూజ్ అదర్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీని ఇన్వెస్ట్ చేయమని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దట్ వై యూ కెన్ స్టార్ట్ అ గుడ్ బిజినెస్. యూ డోంట్ నీడ్ టు హ్యావ్ మనీ టు స్టార్ట్ మేకింగ్ మనీ. నెంబర్ 2 వచ్చేసి టైం లెవరేజ్. సో ఎప్పుడైతే నువ్వు ఒక్కనే కష్టపడితే నీ జీతం అంటారు, అదే నీకోసం 10 మంది కష్టపడితే దాన్ని బిజినెస్ అంటారు. అందుకని కంపెనీస్ ఏం చేస్తాయంటే, పలానా వ్యక్తి 40 గంటలు పనిచేస్తే ఇంత వస్తుంది కదా, అదే 10 మంది 40 గంటలు పనిచేస్తే 400 గంటలు పనిచేస్తే ఇంకా డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్ చేయొచ్చు కదా. సో ఆ మెంటాలిటీతో వెళ్తారు. కానీ మామూలు ఒక నార్మల్ పర్సన్ ఏం చేస్తుంటే, అరే వీనికి జీతం ఇచ్చేందుకు అన్ని నేనే చేసుకుంటా అని నెత్తి మీద అన్నీ వేసుకొని బీపీలు షుగర్లు తెచ్చుకుంటారు. సో అలాంటి తప్పు మీరు చేయకండి. టైం లెవరేజ్ ఇస్ ద హైయెస్ట్ లెవరేజ్ దట్ యూ కెన్ గెట్ ఇన్ ద సొసైటీ. ఎంతోమంది బీటెక్లు పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి రోడ్ల మీద తిరుగుతున్నారు. యూ కెన్ హైర్ దెమ్ ఫర్ అ వెరీ లో ప్రైస్ అండ్ దే హ్యావ్ గుడ్ టాలెంట్. యూ కెన్ హైర్ దెమ్ అండ్ మేక్ దెమ్ వర్క్ ఫర్ యువర్ బిజినెస్. దట్ విల్ సో దట్ యూ కెన్ మేక్ మోర్ టైమ్ టు మేక్ మోర్ మనీ. నెంబర్ 3 వచ్చేసి టెక్నాలజీ. టెక్నాలజీని ఎవరు వాడుకోరు. ఇప్పుడు చూస్తేనంటే నా యూట్యూబ్ ఛానల్ ఇస్ అ టెక్నాలజీ. నేను ఇక్కడ వీడియో మీకు చూపెడుతున్నాను, ఒకసారి మాట్లాడుతున్నాను, 100 మంది చూస్తున్నారు. ఐఎమ్ మేకింగ్ మై వాయిస్ రీచ్ అవుట్ టు మెనీ పీపుల్. సో టెక్నాలజీ సాఫ్ట్వేర్స్ కానీ ఇలాంటివి ఏంటంటే వాడితే ఇట్ విల్ హెల్ప్ యూ టు సేవ్ టైమ్, ఇట్ విల్ హెల్ప్ యూ టు సేవ్ మనీ. ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది, ఏఐ కూడా చాలా పని చేస్తుంది. ఏఐ ఏజెంట్స్ అని వచ్చారు, అంటే లైక్
వేరే డూయింగ్ ద సేల్స్ కాల్ సెంటర్ పనులు చాలా వరకు చేసేస్తుంది ఆటోమేటెడ్. సో ఈ విధంగా ఏంటంటే మీరు డబ్బులు బాగా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ రిపీటెడ్ టాస్క్ ఎప్పుడైనా ఆటోమేట్ చేయాలి. అండ్ యూ విల్ మేక్ మచ్ మోర్ మనీ యూజింగ్ దిస్ లెవరేజ్. సో జెఫ్ బెజోస్ అనే ఒక వ్యక్తి, అతనికి ఏం రాదు, బట్ హీ బిల్డ్ అ వెబ్సైట్. నౌ హీ బిల్డ్ ఇప్పుడు ఏఐని వాడుతున్నారు లాజిస్టిక్స్లో. సో దే ఆర్ మేకింగ్ స్మార్ట్ డెసిషన్స్. సో ఆల్వేస్ ట్రై టు యూజ్ లెవరేజ్ అదర్ పీపుల్ మనీ, అదర్ పీపుల్ టైమ్ అండ్ అదర్ పీపుల్ టెక్నాలజీ, సో దట్ యూ విల్ మేక్ మోర్ మనీ. ఇప్పుడు నా బిజినెస్కి లీడ్స్ రావాలంటే యాడ్స్ రన్ చేస్తాను. యాడ్స్ ఏంది, ఫేస్బుక్కి డబ్బులు ఇస్తా, ఫేస్బుక్ విల్ షో మై మెసేజ్ టు మెనీ పీపుల్ అండ్ ఐల్ గెట్ లీడ్స్. అంతేగాని నేను వెయిట్ చేసుకుంటా, రోడ్డు మీద పాంప్లెట్లు పంచుకుంటా నేను కూర్చోను కదా. సో ఓకే, నెక్స్ట్ సీక్రెట్ ఈజ్ రిచ్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ క్యాష్ ఫ్లో, పూర్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ సేవింగ్స్. ఓకే, సో మనకు యాజ్ యూజువల్ చెప్పినప్పుడు డబ్బులు సేవ్ చేయి, చెట్లకు గాయు డబ్బులు, లేకపోతే ₹1 సేవ్ చేసుకుంటే రేపు మీకే ఉపయోగపడుతుందని చిన్నప్పుడు అందరు చెప్తారు. మిడిల్ క్లాస్లో అందరికీ ఇది కామన్, అరిగిపోయినట్టు ఎపిక్ ఆర్డర్ విన్నట్టే, అప్పులు చేయొద్దని చెప్తారు. బట్ వేరే యాజ్ ఇఫ్ యూ సీ rich people, they invest in real estate, they invest in stock dividends, they invest in businesses so that they'll create a cash flow. సో మీరు ఏదన్నా ఇన్వెస్ట్ చేద్దామని ప్లాన్ ఉంటే ఎందులో ఇన్వెస్ట్ చేస్తారో దాంట్లో ఇంట్లో క్యాష్ ఫ్లో. నేను ప్లాట్లో ఇన్వెస్ట్ చేయమంటాను. ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్లో అది మీరు అమ్ముతే కానీ డబ్బులు రావు. అంతేగాని స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఎప్పుడన్నా మీకు డివిడెండ్స్ రావచ్చు, లేకపోతే బోనస్ షేర్స్ రావచ్చు. ఈ విధంగా ఏంటంటే మీరు దీన్ని కూడా వాడుకొని ఒక క్యాష్ ఫ్లో లాగా చేసుకోవచ్చు. లేకపోతే మీ బిజినెస్, వై డోంట్ యూ టర్న్ యువర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ టు డిజిటల్ ప్రోడక్ట్స్ బిజినెస్. నేను అదే టీచ్ చేస్తూ ఉంటాను డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్లో. సో మెనీ పీపుల్ జాయిన్ అండ్ స్టార్టెడ్ మేకింగ్ మనీ. సో ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్లో పెడతాను, వెబినార్ జాయిన్ అవ్వండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ టు బికమ్ ఎ డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్. సో వాట్ ఆర్ ద మనీ దట్ యూర్ మేకింగ్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ డెవలప్మెంట్ మెథడ్ మీద పెట్టండి. సో దట్ యుల్ మేక్ మోర్ మనీ, దట్ విల్ జనరేట్ యూ క్యాష్ ఫ్లో. ఓకే, సీక్రెట్ నెంబర్ 4 వచ్చేసి రిచ్ పీపుల్ అండర్స్టాండ్ ట్యాక్సెస్ అండ్ యూజ్ ఇట్ ఫర్ దేర్ అడ్వాంటేజ్. మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే జాబ్ చేస్తారు కదా, వాళ్ళ జాబ్లో శాలరీ ఎప్పుడు పడుతుంది, ట్యాక్స్ కట్ అయినాక శాలరీ పడుతుంది. బట్ వేరే యాజ్ రిచ్ పీపుల్ మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే నేను కూడా ఒకప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు మెడికల్ బిల్లులు, స్కూల్ ఫీజు బిల్లులు ఇవన్నీ పెట్టినాక ఏదో 1,000, 3,000, 10,000 ట్యాక్స్ రిఫండ్ వస్తుండే. వేర్ రిచ్ పీపుల్, వెన్ యూ డూ అ బిజినెస్ యూ విల్ హ్యావ్ మోర్ లెవరేజ్, మోర్ అడ్వాంటేజ్. ఏంటంటే నా సంపాదన ఉంటుంది కదా, ఆ సంపాదన వచ్చినాక నా ఖర్చులు పోను, ఉన్న డబ్బుల మీద నాకు ట్యాక్స్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదిస్తే ట్యాక్స్ పడుతుంది. నేను సంపాదించినాక నా ఖర్చులు పోయినాక మిగిలిన డబ్బు ఏదైతుందో దాని మీద నాకు ట్యాక్స్ పడుతుంది. సో ఇదేంటంటే అందుకనే కంపెనీస్ లైక్ దే హైర్ పీపుల్ ఏదో పని ఉన్నట్టు, లేకపోతే ఏదో నిజంగానే లైక్ కంపెనీ ఏదో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నట్టు ఖర్చులు చూపెట్టుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క కంపెనీలు. ఇప్పుడు నేను ఒక కారు కొన్నానండి, నిజంగా నా కారు కొన్నాను, అది నా కంపెనీ పేరు మీద కొన్నాను, నా పర్సనల్ పేరు మీద కొనలేదు. నా కంపెనీ పేరు మీద ఏంటంటే దాని కారు డిప్రిషియేషన్ వాల్యూ చూపెట్టుకోవచ్చు, నేను ఇంత పెట్రోల్ కొట్టిస్తున్నా, నేను ఇంత మెయింటెనెన్స్ చేస్తున్నాను, ఈవెన్ దో విచ్ ఇస్ ట్రూ, బట్ ఇట్ విల్ కమ్ యాజ్ అ ఎక్స్పెన్స్. సో దెర్ ఆర్, ఒక బిజినెస్ చేస్తే దెర్ విల్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఫర్ యూ టు నాట్ టు పే ట్యాక్సెస్. సో ఇది అందరు తెలిసిందే, నేను కొత్తగా చెప్తలేను. బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్, యూ కెన్ గో అండ్ చెక్ విత్ యువర్ చార్టెడ్ అకౌంటెంట్. మీ చార్టెడ్ అకౌంటెంట్ ఉంటే అడగండి, చెప్తారు. సో దట్ యూ కెన్ సేవ్ మోర్ ట్యాక్స్. సో జెఫ్ బెజోస్ ఎగ్జాంపుల్ చెప్తారు. జెఫ్ బెజోస్ అమెజాన్, దే మేక్ బిలియన్స్ ఆఫ్ డాలర్ బట్ దే స్పెండ్ zero money on tax because they always innovating, they are spending whatever the money invest చేస్తారో they'll keep reinvesting. So that's why they show it as expense. Indian businesses కూడా కొంచెం స్మార్ట్ ఎక్స్పెన్సెస్ చూపెడతారు. సో ఇది మీకు చాలా మంది తెలియదు, బిజినెస్ చేయరు కాబట్టి. సో టు లోవర్ ద taxes. So learn this tax strategies. How can you make more money but pay less taxes? Secret number 5 వచ్చేసి rich people will build personal brand. ఇప్పుడు మనం మిడిల్ క్లాస్లో ఏం చేస్తారంటే, నేను వీడియో చేసి నవ్వుతారేమో, నేను కాంటెంట్ క్రియేట్ చేస్తే వాడు ఎవడన్నా ఫీల్ అవుతాడేమో అని వాళ్ళకు ఉన్న టాలెంట్ని ఎవరికి చూపెట్టరు. బట్ ఇవాళ రేపు ఏంటంటే, మీకు ఆన్లైన్లో చూస్తే జనాలను ఎవరైతే పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేస్తున్నారో దే ఆర్ బికమింగ్ రిచర్ ఫాస్ట్. ఒకప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు ఒక ఫ్యాక్టరీ సెటప్ చేయాలి, మిషనరీ కొనాలి, జనాల్ని హైర్ చేసుకోవాలి, అడ్డమైన పనులని చేశాను. ఇప్పుడు ఏం లేదండి, ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తే పర్సనల్ బ్రాండ్ మీరు బిల్డ్ చేసుకుంటే యూ విల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ మనీ, అట్రాక్ట్ లాట్ ఆఫ్ డీల్స్. సో నేను చెప్తా ఉంటాను కానీ చాలా మంది చేయరు. సో బేసికల్ థింగ్ ఏంటంటే, పీపుల్ విల్ బై ఫ్రమ్ పీపుల్ who know, like and trust.
జనాలు ఎలాన్ మస్క్కి ఎందుకు నమ్ముతారంటే బికాజ్ ఎలాన్ మస్క్ ట్వీట్లు కొడతాడు. ఓకే, మార్క్ జుకర్బర్గ్ కూడా ఇవాళ రేపు పాడ్కాస్ట్లకు వెళ్తున్నాడు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎన్నో పర్సనల్ బ్రాండింగ్, ఇప్పుడు జీరోగా ఉన్న నిఖిల్ కామత్ వీళ్ళు కూడా దే డూ పాడ్కాస్ట్ అండ్ దే క్రియేట్ కాంటెంట్. వాళ్ళకి ఏమవుతున్నాం, వాళ్ళు బిలియనర్స్ కదా, బట్ పీపుల్ విల్ know and like and trust if the founder is coming out, if the business owner is coming out and making content and growing his personal brand. That is the biggest asset that you can build in 2025 and beyond. Okay, so being in the right circle, మీకు ఒక మంచి ఫాలోవర్స్ ఉంటే you'll see what kind of people will connect with you, what kind of network you'll connect. నేను ఎప్పుడు చెప్తాను, ఒక 4 ఎదవలతో తిరిగితే మీరు 5వ ఎదవ అవుతారు, ఒక 4 రిచ్ పర్సన్తో తిరిగితే మీరు 5వ రిచ్ పర్సన్ ఆటోమేటిక్గా అవుతారు. మీరు పెద్ద కష్టపడాలి, ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ అవన్నీ మనం మార్చుకుంటే అలా ఉంటుంది. ఓకే, మీకు పర్సనల్ బ్రాండింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడడం కంటే ఈ మేక్ మచ్ మోర్ మనీ డూయింగ్ యాడ్స్, కొన్ని వేల కోట్ల డబ్బులు సంపాదించాడు. సో ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ కొడితే స్టాక్ మార్కెట్ కింద మీద అవుతుంది. సో అది ద పవర్ ఆఫ్ పర్సనల్ బ్రాండింగ్. సో మీరు పెంచుకోండి, యూ విల్ సీ లాట్ ఆఫ్ మనీ. నేను కూడా చెప్తా, నెక్స్ట్ 365 days నాన్ స్టాప్ కాంటెంట్ క్రియేట్ చేయండి, యూ విల్ సీ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రోయింగ్ ఆటోమేటికలీ. అని చేయరు, ఎందుకంటే భయం, ఎవడని అనుకుంటాడేమో అని. సో అందుకని చేయరు, కాబట్టి యూ స్టే పూర్, రిచ్ పీపుల్ విల్ బికమ్ రిచ్. సో ఈ విధంగా దీస్ ఆర్ ద 5 secrets హౌ రిచ్ పీపుల్ మేక్ మోర్ మనీ, హౌ పూర్ పీపుల్ స్టే బ్రోక్. నేను ఇంకోటి తెలుసుకుంది ఏంటంటే, ఒక బిలియనర్ విల్ థింక్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ 10 years. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఈజ్ వర్కింగ్ అడ్వాన్స్ how to take people to Mars, which may be happen in 10 years. ఒక రిచ్ పర్సన్, ఒక మిలియనర్ will think about what he has to do in 1 year or 2 years. బట్ ఒక బ్రోక్ పూర్ పర్సన్ విల్ ఆల్వేస్ థింక్, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఇప్పుడు నేను ఎట్లా బతకాలి. సో దట్ ఈస్ ద వే హౌ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థింకింగ్, రైట్? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే కింద మీకు ఏ సీక్రెట్ నచ్చిందో కామెంట్ చేయండి. I would like to know, and I'll see you in another video. Thanks for joining in.